దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మళ్లీ పొలిటికల్ హీట్ పెరగబోతోంది. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ మళ్లీ జంతర్ మంతర్ బాట పడుతోంది. సీజన్ 1 అంటూ 36 రోజుల పాటు నానా హంగామా చేసిన అభిజిత్ దీప్కే అండ్ కో ఇప్పుడు సీజన్ 2 అంటూ సరికొత్త ఆందోళనకు తెరలేపుతోంది. అయితే ఈసారి సీజేపీ వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఉందనే ఆరోపణలు ఢిల్లీ రాజకీయాలు కుదిపేస్తున్నాయి. జార్ఖండ్లో విద్యార్థులు రోడ్డెక్కితే కనీసం అటువైపు కన్నెత్తి చూడని సీజేపీ నేతలు ఇప్పుడు ఢిల్లీలో మాత్రం ప్రజా సమస్యలంటూ గొంతెత్తడం వెనుక అసలు ఆంతర్యం ఏంటి? బీజేపీని టార్గెట్ చేస్తూ ఆఫ్ ఆడుతున్న మైండ్ గేమ్లో సీజేపీ పావుగా మారిందా? సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్తో సీజేపీ నేతల గుండెల్లో ఎందుకు రైళ్లు పరిగెడుతున్నాయి? అసలు ఈ సీజన్ 2 వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటో ఇవాల్టి బర్నింగ్ ఇష్యూలు చూద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం పేరుతో గతంలో జంతర్ మంతర్ వద్ద ఏకంగా 36 రోజుల పాటు ఆందోళన చేసిన సంస్థ ఇప్పుడు మరోసారి అదే అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. సీజన్ 2 ఉద్యమానికి తాము రెడీ అంటూ సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే చేసిన ప్రకటన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో చేసిన ఆందోళన ద్వారా దేశవ్యాప్తంగా కొంత అటెన్షన్ క్రియేట్ చేయగలిగిన సీజేపీ ఇప్పుడు అదే ఫార్ములాని రిపీట్ చేయాలని చూస్తోంది. ఈసారి కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా విద్య, నిరుద్యోగం, ఇతర ప్రజా సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతామని దీప్కే ప్రకటించడం వెనుక ఒక పక్కా పొలిటికల్ స్ట్రాటజీ దాగి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే ఏకైక లక్ష్యంగా ఈ సీజన్ 2 ఆందోళనను డిజైన్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే గతంలో వచ్చినంత మైలేజ్ ఈసారి వస్తుందా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ 2 ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజల మాట విందాం అనే పేరుతో ఒక భారీ యాత్రను చేపట్టేందుకు సీజేపీ ప్లాన్ చేస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని నేరుగా తెలుసుకొని వాటిని జాతీయ స్థాయిలో హైలైట్ చేయడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని సీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే దీని వెనుక బీజేపీపై ఓపెన్ సమరానికి దిగే వ్యూహం దాగుంది అన్నది బహిరంగ రహస్యం. మోదీ సర్కార్ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు, యువతలో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఈ యాత్రను ఒక వేదికగా వాడుకోబోతున్నారు. జంతర్ మంతర్ సీజన్ 2 పేరుతో ఢిల్లీని కేంద్రంగా చేసుకుని దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాలన్నది దీప్కే బ్యాచ్ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే ఇలాంటి యాత్రలు, ఆందోళనలు కేవలం పొలిటికల్ అటెన్షన్ కోసమే తప్ప నిజమైన సమస్యలు పరిష్కారానికి కాదన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా సీజేపీ వేస్తున్న ఈ కొత్త అడుగులు కేంద్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదు. సీజేపీ వ్యవహార శైలిపై ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ మొత్తం ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ డైరెక్షన్లోనే నడుస్తోందన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. సీజేపీని ఆప్ బీ టీమ్గా పలువురు రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాల్లో భాగంగానే సీజేపీ కేంద్రంపై ఈ తరహా ఆందోళనలకు దిగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. బీజేపీని నేరుగా ఢీకొట్టే క్రమంలో ఆప్కు ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించేందుకు సీజేపీ లాంటి ప్రెషర్ గ్రూప్స్ ని ముందుపెట్టి నడిపిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీప్కే చేసే ప్రతి ప్రకటన వెనుక, సీజేపీ చేపట్టే ప్రతి కార్యక్రమం వెనుక ఆప్ ముఖ్య నేతల హస్తం ఉందన్న ప్రచారం ఢిల్లీ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఈ ఆరోపణల్ని సీజేపీ ఖండిస్తున్నప్పటికీ వారి కార్యకలాపాలు మాత్రం ఆప్కు పరోక్షంగా మేలు చేసేలాగే ఉంటున్నాయన్నది కాదనలేని వాస్తవం. సీజేపీ ఆందోళన వెనుక ఆప్ లీడర్ స్పష్టంగా కనిపిస్తుండటంతో మిగతా రాజకీయ పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. దీప్కే బ్యాచ్తో అంటకాగితే తమకే నష్టమనే భావన ప్రతిపక్షాల్లో బలంగా నాటుకుపోయింది. అసలు సీజేపీకి మిగతా పార్టీలు ఎందుకు దూరంగా ఉంటున్నాయి? జార్ఖండ్లో విద్యార్థులు రోడ్డెక్కితే ఈ ప్రెజర్ గ్రూప్ ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఈ డబుల్ స్టాండర్డ్స్ వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీతో సీజేపీకున్న సన్నిహిత సంబంధాల వల్లే మిగతా రాజకీయ పార్టీలు వీరికి దూరంగా ఉంటున్నాయన్నది సుస్పష్టం. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని ఇతర పక్షాలు సీజేపీ ఆందోళనలకు మద్దతిచ్చేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. సీజేపీకి మద్దతిస్తే పరోక్షంగా ఆప్కి పొలిటికల్ మైలేజ్ ఇచ్చినట్లవుతుందన్న భయం ఆయా పార్టీలో కనిపిస్తోంది.
పైగా సీజేపీ ఒక స్వతంత్ర సంస్థగా కాకుండా ఒక రాజకీయ పార్టీకి అనుబంధ విభాగంలో పనిచేస్తోందన్న ముద్రపడటంతో మిగతా నేతలు వీరిని నమ్మే పరిస్థితి లేదు. కేవలం బీజేపీని వ్యతిరేకించినంత మాత్రాన అందరూ తమతో కలిసొస్తారని సీజేపీ భావిస్తే అది పొరపాటే అవుతుందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఆప్ మినహా మరే ఇతర పార్టీ సీజేపీ కార్యక్రమంలో యాక్టివ్గా పాల్గొనకపోవడం వారి ఒంటరితనాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఈ రాజకీయ అంటరానితనం సీజేపీ భవిష్యత్ కార్యాచరణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సీజేపీ డబుల్ స్టాండర్డ్స్ కి జార్ఖండ్ విద్యార్థుల ఆందోళన ఒక పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తోంది. జార్ఖండ్లో విద్యార్థులు తమ హక్కుల కోసం పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే సీజేపీ ప్రతినిధులు కానీ అభిజిత్ దీప్కే కానీ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. దేశవ్యాప్తంగా విద్యార్థుల పక్షాన పోరాడుతున్నామని చెప్పుకునే సీజేపీ జార్ఖండ్ ఇష్యూలో ఎందుకు సైలెంట్ అయిపోయింది అన్న ప్రశ్నకు వారి వద్ద సరైన సమాధానం లేదు. అక్కడ అధికారంలో ఉన్నది ఇండియా కూటమి ప్రభుత్వం కావడం వల్లే బీజేపీ నేతలు వ్యూహాత్మక మౌనం పాటించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదా కేంద్రంపై మాత్రమే పోరాటం చేస్తూ విపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో జరిగే అన్యాయాల్ని చూసి చూడనట్లు వదిలేయడం వారి విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. జార్ఖండ్ విద్యార్థుల వద్దకు వెళ్లకపోవడం సీజేపీ పక్షపాత వైఖరిని బట్టబయలు చేసిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల సీజేపీ వాలంటీర్ల సమావేశం రద్దు కావడం వెనుక బీజేపీ ఒత్తిడి ఉందంటూ అభిజిత్ దీప్కే చేసిన ఆరోపణలు కొత్త వివాదానికి తెరతీశాయి. తమ గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని, పోలీసుల్ని అడ్డు పెట్టుకుని తమ కార్యక్రమాల్ని అడ్డుకుంటున్నారని దీప్కే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంతుందన్నది పక్కన పెడతాయి. ఇది కేవలం సింపతి క్రియేట్ చేసుకునేందుకు ఆడుతున్న నాటకమని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అనుమతులు లేకుండా సమావేశాలు నిర్వహిస్తే పోలీసులు సహజంగానే అడ్డుకుంటారని, దానికి రాజకీయ రంగు పులవడం సీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. వాలంటీర్ల సమావేశం రద్దును సాకుగా చూపి సీజన్ 2 ఆందోళనలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే వ్యూహంలో భాగంగానే దీప్కే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ ఎపిసోడ్తో సీజేపీ వర్సెస్ బీజేపీ వార్ మరింత ముదిరినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. సీజేపీ కార్యకలాపాలపై ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు కూడా ముంచుకొస్తున్నాయి. సీజేపీతో అనుసంధానమైన వ్యక్తుల కార్యకలాపాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక కీలక పిటిషన్ దాఖలైంది. విదేశీ నిధుల వ్యవహారం, దేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై విచారణ జరపాలని ఆ పిటిషన్లో కోరడం కలకలం రేపుతోంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం దీనిపై కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు మొదలైతే సీజేపీ నేతల బండారం బయటపడుతుందని, వారి వెనుక ఉన్న అదృశ్య శక్తులెవరో దేశ ప్రజలకు తెలుస్తుందని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలతో సీజేపీ నేతల్లో తీవ్ర ఆందోళన మొదలైందని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీజన్ 2 పేరుతో హడావిడి చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సుప్రీంకోర్టులో పిటిషన్లు, మరోవైపు ఆప్ బి టీమ్ అన్న విమర్శలు. ఈ ఉక్కిరిబిక్కిరి పరిస్థితుల్లో సీజేపీ 2 ఆందోళనలు సక్సెస్ అవుతాయా? మొన్నటి వరకు పార్లమెంట్ సమావేశాల వల్ల సైలెంట్గా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీప్కే బ్యాచ్పై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? సీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు అమిత్ షా సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొన్నటి వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగడంతో కేంద్ర ప్రభుత్వం సీజేపీ వ్యవహారంపై కొంత సంయమనం పాటించింది. సభలో ప్రతిపక్షాలకు అనవసరంగా ఆయుధం ఇచ్చినట్లవుతుందన్న ఉద్దేశంతోనే దీప్కే బ్యాచ్పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు సమావేశాలు ముగియడంతో కేంద్రం తన విశ్వరూపం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సీజేపీ కార్యకలాపాలపై నిఘా వర్గాలు ఇప్పటికే పూర్తిస్థాయి నివేదికను హోంమంత్రిత్వ శాఖకు అందజేసినట్లు తెలుస్తోంది. విదేశీ నిధుల రాక, ఆందోళనల వెనుక ఉన్న ఫండింగ్ సోర్సెస్పై ఈడీ, సీబీఐ లాంటి సంస్థలతో దర్యాప్తు చేయించే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. జంతర్ మంతర్ వద్ద శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చారు. దీంతో కేంద్రం తీసుకుపోయే యాక్షన్ ప్లాన్పై సీజేపీ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
కాక్రోచ్ జనతా పార్టీని పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారే ఆలోచన ఇప్పట్లో లేదని అభిజిత్ దీప్కే పదే పదే చెబుతున్నప్పటికీ వారి యాక్షన్ ప్లాన్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒక ప్రెషర్ గ్రూప్గా ఉంటూనే రాజకీయ పార్టీలకు దీటుగా క్యాడర్ను బిల్డ్ చేసుకోవడం, దేశవ్యాప్తంగా యాత్రలు ప్లాన్ చేయడం చూస్తుంటే భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే నేరుగా ఎన్నికల బరిలోకి దిగితే డిపాజిట్లు కూడా రావన్న భయంతో ప్రస్తుతానికి ప్రెషర్ గ్రూప్ ముసుగులో నెట్టుకొస్తున్నారన్న విమర్శలున్నాయి. సరైన సమయం చూసుకొని ఏదో ఒక జాతీయ పార్టీలో పొత్తు పెట్టుకుని రాజకీయ అరంగేట్రం చెయ్యాలన్నది దీప్కే మాస్టర్ ప్లాన్ గా కనిపిస్తోంది. అప్పటి వరకు ఇలా ఆందోళనలు, ఉద్యమాల పేరుతో వార్తల్లో నిలవడమే సీజేపీ ప్రధాన ఎజెండాగా స్పష్టమవుతోంది. సీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఈ సీజన్ 2 ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆప్కు సంబంధించిన ఐటీ సెల్, సోషల్ మీడియా వింగ్ సీజేపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో ఆందోళనలు చేయడానికి కావాల్సిన లాజిస్టిక్స్, ఫండింగ్ అంతా పరోక్షంగా ఆప్ నుంచే సమకూరుతోందన్న ఆరోపణలున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సీజేపీ ఉద్యమం కాస్త ఆప్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ వార్గా మారిపోవడం ఖాయం. విద్యార్థుల సమస్యలు పక్కదారి పట్టి కేవలం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకే ఈ వేదిక పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ఆప్ నీడలో ఎదుగుతున్న సీజేపీ భవిష్యత్తులో ఆ పార్టీకి ఒక అనుబంధ విద్యార్థి సంఘంగా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ రాజకీయ చదరంగంలో అంతిమంగా నష్టపోతోంది మాత్రం అమాయక విద్యార్థులే. తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశతో సీజేపీ లాంటి సంస్థల పేరిట నడుస్తున్న యువత చివరకు రాజకీయ నాయకుల చేతిలో పావులుగా మారుతున్నారు. పరీక్షల లీకేజీలు, నిరుద్యోగం లాంటి వాస్తవ సమస్యలపై పోరాడాల్సిన సంస్థలు ప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉండడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. జార్ఖండ్ లాంటి నగరాల్లో విద్యార్థులు రోడ్డెక్కితే పట్టించుకోరు, కానీ ఢిల్లీలో మాత్రం హంగామా చేయడం వారి ద్వంద్వ వైఖరిని ఎండగడుతోంది. యువత ఈ రాజకీయ కుట్రల్ని గ్రహించి తమ భవిష్యత్తును పణంగా పెట్టకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజమైన సమస్యల పరిష్కారం కోసం రాజ్యాంగబద్ధమైన మార్గాల్లో పోరాడాలే తప్ప ఇలాంటి ప్రెషర్ గ్రూప్స్లో వలలో పడకూడదని విద్యావేత్తలు సూచిస్తున్నారు. సీజేపీ ఆడుతున్న ఈ పొలిటికల్ గేమ్కు చెక్ పెట్టేందుకు బీజేపీ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. దీప్కే బ్యాచ్ను రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహరచన చేస్తోంది. అసలు సీజేపీ భవిష్యత్ ఏంటి? కేవలం ఆందోళనతోనే వీరు మనుగడ సాగించగలరా? ఈ ఎపిసోడ్లో అంతిమ విజయం ఎవరిది? తెలుసుకుందాం. సీజేపీ సీజన్ 2 ఆందోళనలను ఎదుర్కొనేందుకు బీజేపీ పక్కా కౌంటర్ స్ట్రాటజీతో సిద్ధమవుతోంది. సీజేపీ వెనుకున్న ఆ పాత్రను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, వారి వారి విశ్వసనీయతను దెబ్బతీయాలని కమలనాథులు రాణిస్తున్నారు. జార్ఖండ్ ఇష్యూలో సీజేపీ సైలెంట్గా ఉండడాన్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేసి వారి డబుల్ స్టాండర్డ్స్ని ఎండగట్టేందుకు బీజేపీ ఐటీ సెల్ ఇప్పటికే రంగంలోకి దిగింది. మరోవైపు కేంద్ర హోంశాఖ కూడా సీజేపీ కార్యకలాపాలపై డేక కన్ను వేసింది. ఏ చిన్న తప్పు జరిగినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అమిత్ షా లాంటి వ్యూహకర్త రంగంలో ఉండడంతో సీజేపీ ఆటలు ఢిల్లీలో సాగడం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ వెళ్తున్న ఈ కౌంటర్ అటాక్తో సీజేపీ నేతలు డిఫెన్స్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఒక ప్రెషర్ గ్రూప్గా సీజేపీ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కేవలం ఆందోళనలు, ధర్నాలతో ఎక్కువ కాలం మనుగడ సాగించడం ఏ సంస్థకైనా సాధ్యం కాదు. ఒక స్పష్టమైన రాజకీయ నిర్మాణం, సిద్ధాంతం కూడా కేవలం ప్రభుత్వ వ్యతిరేకతను పెట్టుబడిగా పెట్టి రాజకీయాలు, ప్రజల సమస్యల పరిష్కారం కంటే పొలిటికల్ మైలేజ్ కోసమే వీరు పనిచేస్తున్నారన్న ముద్రపడటం వారికి అతిపెద్ద మైనస్. ఒకవేళ భవిష్యత్తులో వీరు రాజకీయ పార్టీగా మారినా ఆ బీ టీం అన్న ముద్రను చెరిపేసుకోవడం అంత సులువు కాదు. సీజేపీ నాయకత్వం తమ తప్పుల్ని సరిదిద్దుకొని నిజమైన ప్రజా సమస్యలపై నిలబడితేనే వారికి భవిష్యత్తు ఉంటుంది. లేదంటే కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో ఉద్యమ సంస్థల్లా సీజేపీ కూడా మిగిలిపోక తప్పదు.
మొత్తం మీద కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న సీజన్ 2 ఆందోళనలు జాతీయ రాజకీయాల్లో కొత్త కాకరేపుతున్నాయి. అభిజిత్ దీప్కే చేస్తున్న సవాళ్లు, ఆప్తో ఉన్న తెరవెనుక సంబంధాలు, సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు ఇవన్నీ సీజేపీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈసారి ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి లేకపోవడంతో జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొనడం ఖాయం. విద్యార్థుల సమస్యల ముసుగులో జరుగుతున్న ఈ పొలిటికల్ వార్లో అంతిమంగా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది కాలమే నిర్ణయించాలి. అయితే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలుండాలి కానీ అవి రాజకీయ పార్టీల చేతిలో కీలుబొమ్మలుగా మారకూడదన్నది అక్షర సత్యం. సీజేపీ ఈ సత్యాన్ని గ్రహించి ముందుకు సాగుతుందా లేక ఆప్ డైరెక్షన్లోనే నడుస్తూ పతనం అంచుకు చేరుకుంటుందా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. ఇది కాక్రోచ్ జనతా పార్టీ సీజన్ 2 ఆందోళన వెనుక ఉన్న అసలు కథ. విద్యార్థుల సమస్యల పేరుతో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఆప్ డైరెక్షన్ నడుస్తున్నారనే విమర్శలు, జార్ఖండ్ ఇష్యూలో డబుల్ స్టాండర్డ్స్ సీజేపీ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. సుప్రీంకోర్టులో విచారణ, కేంద్ర ప్రభుత్వ కఠిన వైఖరితో దీప్కే బ్యాచ్కు ముందున్న దారి పూలపాన్పు కాదని స్పష్టమవుతుంది. మరి ఈ సవాళ్లు సీజేపీ ఎలా ఎదుర్కొంటుంది? జంతర్ మంతర్ వద్ద మళ్ళీ పాత సీనే రిపీట్ అవుతుందా లేక కేంద్రం ఉక్కుపాదం మోపుతుందనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ.